కొందరు బాలింత స్నానము చేపించడానికి ఎటువంటి రోజులు బాగుంటాయి అని అనుకుంటూ ఉంటారు. బాలింత స్నానముకు కొన్ని రోజులు బాగుంటాయి. కొన్ని రోజులు బాగోకుండా ఉంటాయి. ఏ రోజున బాలింత స్నానముకు మంచి రోజుల గురించి తెలుసుకుందాము. ఆదివారము, గురువారములు మంచివి. అశ్విని, రోహిణి, మృగశిర, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రములు మంచివి. 11వ రోజున స్నానం చేయించవచ్చు. కొందరు 3, 5, 9 రోజులలో కూడా స్నానం చేపిస్తారు. మీ ఇంటి ఆచారాన్ని బట్టి ఇట్టి నక్షత్రములు ఉన్న రోజున స్నానం చేపిస్తే మంచిగా ఉంటుంది. బాలింతకి స్నానం చేపిచ్చే క్రమంలోనే అబ్బాయిని లేదా అమ్మాయిని ఉయ్యాలలో వేస్తూ ఉంటారు. ఉయ్యాలలో వేయడానికి కూడా మంచి రోజు చూసుకోవడం మంచిదని పెద్దలు అంటూ ఉంటారు. మంచి రోజు గురించి తెలుసుకునే క్రమంలో ఉయ్యాలలో వేయడమే కదా! బాలింతకి ఎప్పుడైతే బాలింత స్నానం చేస్తామో, అప్పుడు ఉయ్యాలలో వేసేసి పేరు గూడా ఆ రోజే పెట్టుకోవచ్చని కొన్ని ఇళ్లల్లో ఆ సాంప్రదాయం నడుస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి సాంప్రదాయం ఉన్నవారు ఆ రకంగా కూడా చేసుకోవచ్చు. బాలింత స్నానము విడిగా, శిశువును ఉయ్యాలలో వేసుకునేది విడిగా జరుపుకునే వారికి మాత్రం విడివిడిగా తిథి, నక్షత్ర, యోగ కరణాలుంటాయి. వాటిని మీరు చూసుకోవాలి. శిశువును ఉయ్యాలలో వేయడానికి మంచి తిథుల గురించి తెలుసుకుందాము. విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి తిథులు మంచివి. సోమవారము, బుధవారము, గురువారము, శుక్రవారములు మంచివి. వారముల విషయానికి వస్తే సోమవారము, బుధవారము, గురువారము, శుక్రవారములు మంచివి. నక్షత్ర విషయానికి వస్తే అశ్విని, రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, చిత్త, అనురాధ, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రములు మంచిది. వృషభము, మిథునము, కర్కాటకము, కన్య, తుల, ధనసు, మీన లగ్నములు మంచిది. ఆ రోజు అష్టమ శుద్ధి తప్పకుండా చూసుకొని ఒక మంచి సమయము మీరు కేటాయించుకొని ఆ సమయంలో బాబుని కానీ, పాపని కానీ ఉయ్యాలలో మొదటిసారి పనుకోబెట్టవచ్చు.